ఏ విధంగా ఈ కోపం అనుభవంలోకి వస్తుందో శాంతి అనుభవంలోకి వస్తుంది. కానీ మీరు చెయ్యాల్సిన పద్ధతి ఈ రకంగా ఉంటది. ఈ రకంగా ఆత్మ భగవంతుడి నుంచి శక్తిని గ్రహిస్తది, అబ్జార్బ్ చేస్తదని చెప్పి వీడియోలో పిక్చరైజ్ చేసి చూపిస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మాకేమీ అవ్వట్లేదు, ఏమీ కనిపించట్లేదు కాదు, ఆత్మలోకొస్తుంది. వచ్చిన తర్వాత మీరు దాన్ని తీసి వాడితే అప్పుడు మీకు అనుభవంలోకొస్తది. ఇప్పుడు మీ లోపల భయం ఉంది. అమ్మో! నాకేమైపోతదో ఏమో, నా వాళ్ళకి ఏమైపోతదో ఏమో అని మీరు ఆలోచన చేస్తే మీకు భయం అనుభవంలోకొస్తది. అదే విధంగా ఈ శాంతి అన్న దైవీ గుణం మీలో ఉంది. పరిస్థితి వచ్చినప్పుడు, ఎవరైనా దాన్ని అన్నప్పుడు, మాట అన్నప్పుడు, మీరు అనుకున్న విధంగా పనులు కానప్పుడు, అప్పుడు నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని. ఏది జరిగినా ఇది నా ఉన్నతి కోసమే. ఈ ప్రాక్టికల్ లైఫ్ ఎలా తేవాలని చెప్పి ఇప్పటికి 50 ఎపిసోడ్‌లలో చెప్పాము. ఇది 54వ ఎపిసోడ్. సో, ఆ రకంగా చేసినప్పుడు మీకు శాంతి అనుభవం వస్తది. దానికంటూ శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారు, వరదానాలిస్తారు. అవన్నీ మీకు నేర్పించాము. రోజు గ్రూప్‌లో గూడా 5 గంటలకు ఒక వరదానాన్ని వేస్తున్నాము. దాన్ని మీరు పంచుతూ పోతూ ఉంటే, మీకవి తిరిగొస్తూ ఉంటే ఒక స్టేజ్‌లో మీకు తెలియకుండానే శాంతి అనుభవం అవుతది. సో, ఇప్పటి వరకొచ్చిన విద్యార్థులందరూ అనుభవం చెప్పేటప్పుడు అందరూ చెప్తున్నారు శాంత అనుభవం అవుతోంది అని చెప్పేసి. సో, కాబట్టి ఒక్కసారి ఈ విధంగా అందరూ భగవంతుని తలుచుకోండి. దీన్నే యోగం అంటారు. సో, నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. యోగ స్థితి, ఆత్మిక స్థితి, డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్. ఈ స్థితిలో మనస, వాచ, కర్మన మనం ఏది ఆచరించినా కానీ దానికి పర్యవసానంగా మన ఖాతాలో పుణ్యం జమ అవుతుంది. వర్తమానంలో మనం ఈ దైవీ గుణాలను అనుభవం చేస్తాము. సహజంగా మన నుంచి ఆ తరంగాలు వెళ్తూ ఉంటాయి కాబట్టి నిరంతర సేవాదారులు అంటాం. ఏ రకంగా మన నుంచి భయము, క్రోధం యొక్క తరంగాలు వెళ్తూ ఉన్నాయో, ఎప్పుడైతే స్వధర్మంలో ఉంటామో మన నుంచి శాంతి, ప్రేమ యొక్క తరంగాలు వెళ్తుంటే ఆ విధంగా మనము నిరంతర సేవాదారులం అవుతాము. ఆ తర్వాత మన దినచర్య ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ నేర్పించాను. ఉదయం లేచిన దగ్గర నుంచి మనము కళ్ళు తెరవగానే భగవంతుడు కనెక్ట్ అవుతాము. ఆ ఇల్లు శివాలయం అనుకుంటాము. ఇల్లంతా ఉన్న ఈ యొక్క పరధర్మానికి సంబంధించిన సంకల్పాలన్నిటిని ఊడ్చేస్తాము. కుటుంబ సభ్యులు స్నేహితులు అనుకుంటాము, పిల్లలు ఆజ్ఞాకారులు అనుకుంటాము. వంట చేసేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు ఏ రకంగా చేస్తాం అన్ని నేర్చేసుకున్నాం.